భారీ వర్షాలు బొగ్గు ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మంచిర్యాల, కుమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఓపెన్ కాస్ట్ గనుల్లో వర్షపు నీరు భారీగా చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గనుల్లోనికి వరద నీరు చేరి మట్టి తొలగింపు పనులతో పాటు బొగ్గు వెలికితీత నిలిచిపోయింది. గనులకు వెళ్లే రహదారులు బురదమయంగా మారడంతో రవాణా కూడా తీవ్రంగా ఇబ్బందికరంగా మారింది. షవల్స్, డంపర్లు వంటి భారీ యంత్రాలు యార్డులకే పరిమితమయ్యాయి. ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు 29,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లుగా అధికారులు తెలిపారు. గనుల్లో చేరిన నీటిని బయటకు పంపించేందుకు అధిక సామర్థ్యం కలిగిన మోటార్లను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోటైతే సింగరేణి ఉపరితల గనులను పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పవచ్చు. కనీసం ఒక్కో బొగ్గు పిల్ల కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే ఉపరితల గనుల వద్ద ఉన్నాయి. ముఖ్యంగా వర్షం నీరు ఉపరితల గనులకు చేరడంతో అయితే పూర్తిగా మనం చూడవచ్చు. అక్కడ ఉన్న షవర్లు కానీ డంపర్లు కానీ పూర్తిగా యంత్రాలకు సంబంధించిన పరికరాలు కానీ యంత్రాలకు సంబంధించిన వాహనాలు కానీ పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. మనం ప్రస్తుతం సింగరేణి శ్రీరాంపూర్ SRP3 గని వద్ద ఉన్నాం. దీనికి సంబంధించి మనం చూడవచ్చు గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అయితే మొత్తం ఉత్పత్తి అయితే నిలిచిపోయిందని చెప్పవచ్చు. ఇటు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఖైర్గూడ OCPలో కూడా పూర్తిగా ఉత్పత్తి అయితే నిలిచిపోయి వాహనాలు కానీ ఇటు పూర్తిగా ఏదైతే డంపర్లు కానీ షవర్లు కానీ ఇటు షెడ్లకే పరిమితమైన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మనం పూర్తిగా ఏదైతే చూస్తే గత ఏకదాటిగా కురుస్తున్న వర్షాల ఫలితంగా సింగరేణి సంస్థలో 4 ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అయితే పూర్తిగా ఆటంకములు అయితే ఏర్పడింది. ఉపరితల గనుల్లో 100 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. ఉపరితల గనులను భారీగా వరద నీరు చేరడంతో అయితే యంత్రాలు యార్డ్లకే పరిమితమయ్యాయి. ఇటు మంచాల, కుమురం భీం, ఆసిఫాబాద్ జిల్లా సంబంధించిన ఓపెన్ కాస్ట్లో కురుస్తున్న వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి అయితే పూర్తిగా అయితే విఘాతం కలిగిందని చెప్పవచ్చు. ఇటు ఓపెన్ కాస్ట్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే దీనివల్ల మట్టిని తొలగించే పనులు అయితే బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలుగుతుంది. గనులకు వెళ్ళడానికైతే మొత్తం పూర్తిగా బురదమయం కావడంతో అయితే కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేకపోవడంతో అయితే పూర్తిగా బురదమయం కావడంతో షవర్ల ద్వారా అయితే దీన్ని మరమ్మతులు చేయడానికైతే అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. కానీ వర్షం కురుస్తున్న కారణంగా పనులు మాత్రం జరగడం లేదని అయితే ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు మొత్తం మీద చూస్తే ఈ 2 జిల్లాలకు సంబంధించి 3 ప్రాంతాలలో మొత్తం 5 ఉపరితల గనులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. అయితే సుమారు 42 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకాలు అయితే కలిగింది. దీన్ని ఏదైతే ఇప్పుడు శ్రీరాంపూర్లో చూసుకుంటే మొత్తం 15,200 టన్నుల బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయిందని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇటు మందమరి ప్రాంతంలో అయితే 6,427 టన్నుల బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. ఇటు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఖైర్గూడలో అయితే 7,800 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. ఏదేమైనా కూడా మొత్తంగా చూస్తే ఇటు వర్షాల కారణంగా అయితే సింగరేణిలో అయితే భారీగా నష్టమైతే వాటిల్లింది. కనీసం యార్డ్లకు పరిమితమైన యంత్రాలను అయితే చూడొచ్చు. మొత్తం మీద ఏదైతే ఈ కోల్ డంపింగ్లో పోసిన బొగ్గును మాత్రమే అధికారులు అయితే రవాణా చేస్తున్నారు. ఏదేమైనా కూడా గత 3 రోజుల కురుస్తున్న వర్షాల కారణంగా అయితే ఇటు సింగరేణిలో అయితే మొత్తం ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడిందని అయితే చెప్పవచ్చు. దీనిపై అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. వెంటనే సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. వర్షాల కారణంగా ఎంత ఉత్పత్తి అయితే నష్టపోయామన్నది అయితే ఇంకా అంచనాలు అయితే వేస్తున్నారు. అదేవిధంగా ఉపరితల గనులు కాకుండా బొగ్గు బావి గనులకు సంబంధించిన ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. దీంతో కొంత ఉత్పత్తి అయితే సరఫరా అయితే చేస్తున్నారని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా మరికొంత వర్షం కారణంగానైతే బొగ్గు ఆటంకాలు అయితే నిలిచిపోతున్నాయని అయితే అధికారులు అయితే స్పష్టమైతే చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.